ఏం లేదు సార్, మీకు మేము ఒక రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా మెరిట్ విధానానికి పాతరేస్తుంది. దాని తర్వాత సమ్ ప్రైవేట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఫాలోయింగ్ SC ST రూల్ ఆఫ్ రిజర్వేషన్ C కేటగిరీ B కేటగిరీ సీట్లను పాటిస్తలేరు. అడ్మిషన్ టైంలో ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో 3 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపార లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అంగళ్ళ ఎప్పుడైతే సరుకులు అమ్ముకుంటూ ఆ రకంగా సీట్లు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అసలు మీ విధానం ఏంది? ఇవాళ ఒక్కొక్క రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పైరేవిళ్లతోని ఇవాళ ఒక సీట్ వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ వాళ్ళకి ఇస్తారు తప్ప పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఏ కాలేజీలు అంటే CBIT ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ ఒక 20 లక్షల రూపాయలు, అనురాగ్ ఇవాళ కాలేజు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అదే MSR ఇంజనీరింగ్ కాలేజ్, SVR ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, BVR ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్, VNR నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ రకంగా ఒక్కొక్క కాలేజీలో లక్షల రూపాయలు ఇలా పేదవాళ్ళు SC ST విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి. ఇవాళ మన విద్యార్థులు మొత్తం కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ చదువుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది. మీరంటే గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, జిల్లా గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు వెంటనే ఈ సంవత్సరము యాక్చువల్ రూల్ ఆఫ్ రూల్ ఎప్పుడు సార్ ఒక నోటిఫికేషన్ అయ్యాలి ఇంజనీరింగ్ కాలేజ్ నోటిఫికేషన్ ఇస్తున్నాయా సార్? ఫాలో అవుతున్నాయా సార్? మీరు చెప్పండి సార్. లేదు సార్, దయచేసి ఇది చేయకండి సార్. ఇది చాలా కాల్సరం మాట్లాడుతున్నాం మేము. లేదు సార్, మీరు వినండి సార్, మా కొరకు కాదు సార్, మేము విద్యార్థుల కొరకు మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్, చెప్పండి. మేము కూడా యాక్షన్ మోడ్ పోయినాము. మేము కొంచెం వినండి సార్, చేస్తారా మీ ఇష్టం సార్. మేమైతే మేము గవర్నమెంట్ చెప్తున్నాం సార్. ఒకటి సార్ మాట్లాడుతున్నాం, మీరు కొత్తగా వచ్చి మీకు తెలియదు సార్. నేనేం చెప్తున్నా సార్, ప్రతి సంవత్సరం 50,000 మంది విద్యార్థులు SC ST విద్యార్థులు దీనివల్ల నష్టపోతున్నారు. అవును, వాస్తవం ఇది. ఈ కాలేజీలు కొన్ని 20 కాలేజీలు మొత్తం కూడా 20 లక్షలు 10 లక్షలు ఇవాళ యాక్చువల్ రూల్ అంటే సార్ మీ దగ్గర 2013లో ఒక రూల్, ఒక జీవో పాస్ చేసారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక బోర్డులో పెట్టాలి, విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మెరిట్ లిస్టు విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాత వాళ్ళ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకు మన ఎంత ఫీజు ఎంత ఉందో అంత కట్టుకోవాలి. ఇంజనీరింగ్ అలాట్మెంట్ ఎట్లా చేసిండ్రో దీని ప్రకారం కట్టుకోవాలి. కానీ అట్లా చేస్తలేవు. ఇవాళ తప్పుడు విధానంతో ఇంజనీరింగ్ కాలేజీలు మార్కెట్లో వాళ్ళ విద్యా వ్యాపార లక్ష్యంగా పనిచేస్తున్నాయి కాలేజీలు. ఈ సంవత్సరం జరగకూడదు. మీ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇది అడ్డుకట్టేయాలి. మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు పెట్టండి, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం మీకు చేస్తామని, లాస్ట్ ఇయర్ కూడా చేస్తామని అన్నారు. మీరు దగ్గర చేస్తారని ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే మా వాళ్ళు చదువుకోలేని పరిస్థితి సార్. SC ST విద్యార్థులు కడతారా సార్? అంత డబ్బులు కట్టలేదు సార్. మా హక్కు కదా సార్, కాన్స్టిట్యూషన్ మాకు కల్పిస్తుంది సార్. మా హక్కు సార్, అది మా రాజ్యాంగ హక్కు. పిలవండి సార్. ఏమైతాయంటే పుట్టగొడుగులాగా వచ్చి ఒక ట్రాన్స్పరెంట్ లేకుండా అయింది. దానికి నేను నోటీసులు ఇవన్నీ నేను కూడా మనం ఎట్లా అంటే లీగల్ గా పోవాలి. మరి రేపు అట్లా మనల్ని ఎవరు క్వశ్చన్ చేయదు. అవునా? కొన్ని కాలేజీలు బోర్డు పెట్టుకొని ఇగో ఈ బోర్డులే కాదు బోర్డు పెట్టుకొని ఎమర్జింగ్ టెక్ కోర్సెస్ 4 ఇన్స్టిట్యూషన్ అండర్ లైన్స్ నోటీస్ పోతుంది. అదే సార్, మా రికమెండేషన్ ఏంటంటే సార్, మీరు ఏదైతే ఏ రకంగా అయితే ఈ 4 ఇన్స్టిట్యూషన్ కి మీరు అండర్ లెన్స్ మీరు మానిటర్ చేస్తున్నారో, ఇప్పుడు ఉన్నాయి మేము ఏదైతే నోటిఫై చేసిన దాదాపు 30 ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీకు రికమెండేషన్ మాధ్యమంగా మీకు ఇస్తున్నాం సార్. చేస్తున్నాయి సార్. ఒక్కొక్క కాలేజీ 10 లక్షల నుంచి 25 లక్షలు సార్. తక్కువ ఒక్క SC ST ఉన్నాడు సార్ B కేటగిరీలో, ఒక్కడు ఉన్నాడు సార్. కట్టలేడు, వాడు ఉండలేడు. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు అనుకో సార్, వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుండే సార్, ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళిపోతారు సార్. పిల్లలు చదువుకోలేకపోవడం వల్ల వేరే స్టేట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు 50,000 మంది సార్ సంవత్సరానికి మనం నష్టపోతారు SC ST. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తే 50,000 మంది మైగ్రేషన్ సార్, స్టూడెంట్ మైగ్రేషన్. అంతిమంగా సార్, మీరు గౌరవ అంటే సీఎం గారితో మాట్లాడతారో, బట్టి గారితో మాట్లాడతారో, మీరు ఏదైనా ఈ మీటింగ్ పెట్టినట్టు త్వరలో అయితేనే ఒకటి యాక్షన్ తీసుకొని ప్రజల వైపు నుండి మొత్తం కాలేజీలో ముట్టడిస్తాం. అవసరం సీఎం క్యాంపస్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో వెంటనే రిజర్వేషన్ విధానాన్ని వెంటనే అవినీతి అధికారులారా
పార్టీ అధికారులారా బి కేటగిరీలో రిజర్వేషన్ సిస్టమ్ వెంటనే అమలు చేయాలి బి కేటగిరీలో సీట్లు వెంటనే అమలు చేయాలి